హాయ్ అండి, వెల్కమ్ టు కమలాకర్ హోమ్. ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరికీ ఆ వినాయకుని కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. అయితే వినాయకుని అన్ని విఘ్నాలు తొలగించే ఈ వినాయకుని ఫస్ట్ పూజ. అయితే వినాయక చవితి మా ఇంట్లో ఆ వినాయకుడు మా ఇంటికి వచ్చాడండి, కూర్చున్నాడు. మా ఇంట్లో వినాయకుడు కూర్చున్నాడు. అయితే ఈరోజు మా ఇంట్లో వినాయకుని పూజ ఎలా ఉంది, మేము వినాయక చవితి రోజు ఏంటి, మా ప్రయోగాలు ఎక్కువ అయిపోతున్నాయి. ఆ వినాయకుని ప్రయోగాలు సక్సెస్ అయినాయా, విఘ్నాలు లేకుండా ఆ ప్రయోగాన్ని సక్సెస్ చేస్తున్నాడు. అది ఎట్లా ఏంటిది ఒకసారి చూద్దామా? లెట్స్ గో. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరికి మళ్ళా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆయన ఎప్పుడు మన వెంటనే ఉంటాడు. కాకపోతే ఈసారి ఈ విధంగా జరుగుతుంది. ఎట్లా ఉంది ఏంటో చూద్దాం. ఈ రోజు వినాయక చవితి సందర్భంగా మా ఇంట్లో స్పెషల్స్ ఏందో చూద్దాం రండి. స్పెషల్స్ కాదు కదా, ఈ రోజు మా ఇది అమ్మ ఎప్పుడు తాలికల పాష చేస్తుంటే కదా, పని తగ్గియాలని ఈరోజు కొత్త పని పెట్టుకున్నాడు. అది అయితేదా కాదా టెన్షన్ పాల తాలికలంట, బియ్యం పిండితో పాల తాలికలు అంట కాదు, నువ్వే అన్నావు. అమ్మ చూసినావా అనే కాదు. ఇంకోటి నాన్న, ఎప్పుడైనా ఇంకా బియ్యం మీ అమ్మ ఏం చేస్తారంటే మీ అమ్మతో పాటు నన్ను సతాయిస్తుంది, పిండి తీసుకుంటుంది, తాలికలు. నిన్నే కాదు నన్ను కూడా లాస్ట్ టైం పిల్లలు నాన్న అయితే ఈసారి వద్దులే కొంచెం వెరైటీ గా చేసుకుందాం. ఏ పాల తాలికలు ఎప్పుడు చేయలేదు, చూసినాం కానీ తిన్నాం, బాగానే ఉంటాయి. నేను తినలే ఇప్పటి వరకు. పెడతాము అని ట్రై చేస్తున్నాము. అది అయితేనా కాదా, ఎట్లా అవుతుంది, ఎట్లా ఉంటాగా తీయగా పాలు అక్కడ నెయ్యి కాగా పెట్టి ఇందులో వేసేసింది. అయితే ఎట్లాగ మీ అమ్మ కుకింగ్ ఛానల్ పెట్టేది కదా, అప్పుడు ఎట్లా యూజ్ అవుతాయి అన్నట్లు ఇప్పుడు ప్రయోగాలు చేస్తుంది అనమాట. కుకింగ్ ఛానల్ పెట్టినప్పుడు కొత్త వెరైటీస్ కావాలి కదా, మనం అన్ని చేయాలి అని సక్సెస్ అయితేనే కదా పెట్టడానికి వచ్చాయి. అది అట్లా అన్నట్లు ఈ రకంగా చేస్తుంది. ఏంది మమ్మీ అట్లా తోడుతున్నావు? పాలతో కలపాలి. మళ్ళీ పాలలోనే వేస్తారా? పాలల్లోనే పిండాలట అవి, మురుకులు విన్నట్ట. పిండి లాస్ట్ కు ఇగో చక్కెర పాకం, బెల్లం పాకం, బెల్లం పాకం. కాలుతుందిరా ధనీశ్వరుని కోసం ఆ మాత్రం కష్టపడలేవాడు. అబ్బా ఇంత మాట అన్నావు డాడీ, గుండెలు పిండేసాడు డాడీ. చాలు పాలు చాలు. పాలు కావాలి మరి స్పూన్ తోటి కలపొచ్చు కదా. చూసినావు మా అమ్మ పాలు సాలు గిల్లు అనుకుంటే మళ్ళీ ఇంకేం చేయాలి ఆయన, మళ్ళీ సరిపోతుంది. మళ్ళీ తెచ్చుకుందాం సరిపోకపోతే. అట్లా కలపడానికి రాదు, వేడి పాలు పోయాలట. అవే పాలతోనే కలపాలి. ఇక్కడ మా వాళ్ళు పాలదాలకలు ఎట్లా చేయాలా అని కష్టపడతారు పాపం. ఈడ సగ్గుబియ్యం నానబెట్టినా దేనికి మమ్మీ ఇది? పాలల్లో వేయాలి. ఓ పాలల్లో ఇందులో చక్కెర వేస్తాం కదా, కరగాలి. కరిగింది పాల తాలికలు అయిపోయినాయి, మూడాలు అన్నము పులిహోరకు పెట్టేసినాం. ఏమి ఇట్లయినాయి సపరేట్ ఉండదు, కుకీస్ లాగా. నువ్వేమో పాల తాలికల పాయసం రెడీ. సరే కాకపోతే మళ్ళీ చెయ్యి, స్టీమర్ ఉంది కదా దాన్ని తీసుకుని దాని మీద పెట్టేసేసి నేను వెళ్ళి అది తీసుకొస్తా. నేను మా డాడీ ఇద్దరం కలిసి పత్రికి పోతున్నాం. పత్రి ఇంకేం తేవాలి? పత్తి కొనుక్కోరాలేదు. ఇంకేం తీసుకోవాలి? పత్రి అయిపోయింది, ఫ్రూట్స్ తీసుకుందాం. ఓన్లీ పత్రి ఒకటి మనకి ఎంత వినాయకుడు. డాడీ మబ్బు గట్టిగా పట్టింది డాడీ. నాన్న వర్షాలు మాత్రం ఏమో నాన్న అసలు ఈసారి మాత్రం వర్షాలు విపరీతంగా ఉన్నాయి.
నాన్ స్టాక్ పడుతూనే ఉన్నాయి. డైలీ పలకరిస్తుంది. ఉడకబోస్తుంది బాగా. ఉడకబోస్తుంది అంటే కంపల్సరీ వర్షం పడట్లేదు. డాడీ దేవునికి పంచనా? మా డాడీ మంచిగా కడతాడు ముద్దుగా. నెక్స్ట్ టైం పెద్ద విగ్రహం తెచ్చుకున్నాం పట్టు. ఇంకో ఇదంతా కచ్చర కచ్చర ఉంది. ఇదంతా సాపేసరికి గంట అవుతుంది. గణేషునికి డాడీ పంచ కట్టేసిండు. ఇదేం చేస్తాడు డాడీ? కండువానా? దీని గురించి అని గంట సేపు తిరిగి తిరిగి వచ్చిన పాలిస్టర్ ఇస్తున్నారు. ఇంకా అయిపోలేదా మమ్మీ వంటలు? ఏది ఏం పులిహోర? ఏ ఓకే. అది దగ్గరికి అయినాక అన్నంలో అన్నం కలిపేసి ఇంకా అన్నీ అయిపోయినట్టు ఉంటుంది. ఓకే. మామా హాయ్ చెప్. ఏం చేస్తున్నావే? రూబిక్స్ క్యూబ్ ఆడుకుంటుంది మా అమ్మమ్మ. గణేషుడు ముద్దుకున్నాడు కదా మమ్మీ. కండు అవన్నీ వేసేసరికి ఏమో మాట్లాడినావు? కెమెరా ఆన్ చేయగానే కథం ఫోన్. నానా ఏం అడుగులు వేస్తున్నావు ఆయన? సంటలు వేయాలి. ఏంటి అడుగులా? అడుగులు గణపతి. గణపతి 5 అడుగులు ఉంటాయా? పడు ఇక్కడ ఇక్కడ గడ్డీలో వేయండి. ఆయన మన దారి. సరేలే మీరు మాకు తెలియదా? నాకు అదే గుడ్డొచ్చి కోడి నెక్కి ఇచ్చిందంట నీ దాంటిది. ఏ కొంచెం కొంచెం ముద్దుగానా బొద్దుగానా? కొంచెం కొంచెం అది చాలమ్మా. ఇక బాగా గాడి అమ్మా. అమ్ముల్ని ఊర్లోకి వెళ్ళి అలకటోడికి ఇవ్వాలి. అలక ఇంటికి ఇవ్వాలి. కాదు ఇదివరకు పని మనిషి ఇచ్చినట్టు ఇంక ఇంటికి ఒక పని మనిషి ఇచ్చి పంపిస్తాం. దానికి జీతం నువ్వే కట్టుకోవాలి. అడుగులు వేస్తున్నారు. వినాయకమయ్య అడుగులు వేసినాక పూజ స్టార్ట్ చేయాలట. వస్తాడు. ఇక ఎవరైనా బయట నుంచి చేసుకుంటూ వస్తారు కానీ ఇంట్లో నుంచి చేసుకుంటూ వస్తారా అని మిమ్మల్నే చూస్తున్నా నేనైతే. గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా మోరియా. నువ్వే అనాలి అను. జై బలా గణేష్ మహారాజ్ కి జై. గౌరవం చేయవా? చేసుకొని వస్తా. గౌరవం చేసుకొచ్చారా? ఇది బొట్టు పెట్టాలి బాగా అవుతుంది. బచ్చిపెట్టు చిన్న పెట్టు. బచ్చిపెట్టు ఏదిరా బచ్చిపెట్టు ఏది? కొంచెం పక్క జరిగినా గౌరవం. అదే తీసుకో. ఇంట్లో బియ్యం 2 కింటాలు తెచ్చిపెట్టినా ఏం కాదు. అక్షంతలు పట్టుకొని కంకణం కట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ కాదు రైట్ హ్యాండ్ కట్టుకోవాలి. ఆభరణం చెప్పరా అక్కి అదేంది? మాట్లాడాడు అలిగిండు. లైట్ లేవా? అక్షంతలు ఒక చేతిలో ఒకరు పోసేస్తారు. ఆయన కాలకాల వేస్తారు.
పాడనా ఓం గంగణపతయే నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్టవినాయక నమో నమః గణపతి బప్ప మోరియా. ఓం గంగణపతయే నమో నమః శ్రీ సిద్ధి వినాయక నమో నమః అష్టవినాయక నమో నమః గణపతి బప్ప మోరియా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతే నమో నమః. జై బల గణేష్ మహారాజ్ కి జై. జై బల గణేష్ మహారాజ్ కి జై బల గణేష్ మహారాజ్ కి జై బల గణేష్ మహారాజ్ కి. మా వ్యూవర్స్ కి ఫస్ట్ ఎవరు ఎక్కువ తీసుకుంటారు అక్షర్ గుంజిళ్ళు ప్రదక్షిణాలు చేయండి అమ్మా. కాని కాని చ పాప అని అదొకటే తెలుసు నాకు. మామ అయిపోయి. జై బోలో గణేష్ మహారాజ్ కి. సౌండే వస్తలేదు ఇంట్లో. నువ్వు అనొచ్చుగా. వాడి వాయిస్ వింటే రీసౌండ్ రావాలా. బేస్ వాయిస్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. వినాయక వైతో కలుగుతారా అది ఎంత కలిగినా తెలియదు మనకు. తీస్తా గుంజి తీస్తా చేయండి అయ్యా చేయండి. బింగిల్లో గట్టిగా తీయండి. ఎవరెన్ని ఎక్కువ బింగిళ్ళు తీస్తే వాళ్ళకి అంత మోక్షం. వాడు ఇంకా లేయడం మళ్ళా. ఇంకొకటి తీరా. 11, 3, 5 అట్లా పెట్టుకో. సుంతా నువ్వుది తీ. దేవుడి దగ్గర అందరు ఒకటే తీ. మమ్మీకి లేయడానికి వస్తలే. కాదు మీరు అంటే మీ వాయిస్ ఇంటా గల్లీ మొత్తం వినిపిస్తుంది. సిగ్గింగ్ యా యు సిగ్గింగ్. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇంట్లో భక్తి అనేదే లేదు దేవుని పట్ల. వీళ్ళు WWF ఆడుతారు ఇప్పుడు. నాకు తెలియదు. అట్లా కాదు క్రాస్ ఎత్తుకోవాలి. ఇట్లా ఎత్తుకుంటే ఇది కాదు ఎట్లుంది పెళ్లికొడుకు. ఒకసారి అంటారు గణేష్ పప్ప గట్టిగా వాయిస్ మన ఇంట్లో పూజ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై.
తమ్ముడు అంటే మామూలుగా ఉంటుంది అక్కిగారితో. క్యాండిడేట్ వాడు వర్షం పడుతుంది. మన పూజ అయ్యింది, వర్షం వస్తుంది. అయ్యో పాదాలు కానీ పెద్దగానే పడుతుంది. అప్పటి నుంచి చప్ 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 అంటే తునిగలేమో అనుకున్నా. కాదు కాదు, అక్కడ ఏదో చిట్పట్ చిట్పట్ అంట. అదే అమ్మో మొక్కు తీయ, ఇప్పుడు తీయ. 20 తీసావా 40 తీసావా చూస్తానే. నన్ను అన్నావుగా. అక్కి చూద్దాం, తీయండిరా. చూద్దాం, తీయండి. జై దూరంగా ఎన్ని కురకండ్రా, ఏం కుడుతుంటారు? 14, 15, 13, 17, 18, 19, 20, 21. ఒరే ఇంకా చాలరా. సూపర్ సూపర్ ఉంది. మా అమ్మ దేవుని ప్రసాదం అందరికి సమానంగా పంచుకుంది. 5 మంది ఉన్నాం, 5 మందికి మనం తలా 5 పెట్టుకున్నాం. మమ్మీ నాకు ఆ కూర కొంచెం ఎక్కువ. అదొద్దు, అది కాదు, పచ్చకూర, ఆకుకూర. మా గణపతి పప్ప ఇంట్లో వచ్చి కూర్చున్నాడు ఈరోజు. పండుగే పండుగ, మాకు ఫుల్ పండుగ 3 రోజులు. ఇవన్నీ గిన్నెలన్నీ కింద పెడతా, దాంట్లోనే సాఫ్ ఆపేసి. డాడీ చెప్పు డాడీ ఎట్లుందో. ఇదే బాగుంది. అమ్మమ్మ నువ్వు చెప్పే వడలు ఎట్లున్నాయి. చెప్పే నోటితోని. మా అమ్మ చెప్పమ్మా. సో ఈరోజు మా భోజనం ఎట్లా అవుతుంది. కమలమ్మ మొక్కుపోమ్మ దేవుణ్ణి. ఇగో ఫస్ట్ ఆకు మీద ఆయన పెట్టాలి. ఆహా అగో ఆడ గండ దీపం. అమ్మా జై బోలో గణేష్ మహారాజ్ క్యాను. ఓ అమ్మమ్మ అయితే కింద పెడుతున్నారు కానీ పెడతామంటే ఆ పిల్ల 2 దీపాలు పెట్టుకుని కర్రీ చెట్ల పైకి పెట్టాలని. కాదు పూజ అయినాక. చూశారు కదా ఈరోజు మా ఇంట్లో కొత్త కొత్త ప్రయోగాలతోని సక్సెస్ అయ్యింది. పూజా విధానం ఎట్లట్లా అయ్యింది, ఏంటిది, మేము ఎట్లా పండుగ చేసుకున్నాము. అయితే మీరు ఎట్లా పండుగ చేసుకున్నారు ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ 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 బాయ్. అయితే ఎవ్రీ డే ప్రతిరోజు ప్రతి వీడియో అంటే ఈ వినాయక చవితివి ప్రతిరోజు ఏ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మీరు కూడా చేయండి. కొత్తగా ఏమైనా ఉంటే మాకు కూడా చెప్పండి, మేము కూడా మీ ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. Bye bye. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.